హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇలా చూడండి. ఈరోజైతే మా గార్డెన్ అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య వర్షం రావట్లేదు కదా, చెట్లన్నీ చాలా ఎండిపోయి రాలిపోతున్నాయి అన్నమాట. ఆకులన్నీ కూడా ఎన్ని మనకి బోర్ నీళ్ళు వేసినా కూడా అలాగనే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, బాగా పూలు పూసేటివి ఇప్పుడు పూలు కూడా పూయట్లేదు, చాలా తక్కువైపోయినాయి అన్నమాట. అన్నీ ఎక్కడో ఒకటి అట్లా పూస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి తొలి చెట్టు అనమాట. ఇక్కడ అంతా అలోవేరా చెట్టు, ఇక్కడ వచ్చేసి బ్రహ్మకమలం చెట్టు అండి. అదైతే నేలలోకే నాటాను. అలాగే చూడండి, ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఉన్నాయి పూలు. అయితే ఇప్పుడు అస్సలు లేవు, కాయట్లేదు, పుయ్యట్లేదు అనమాట. పూలు కాయలు కాదు కదా కాసేకి, పూలు కాబట్టి పుయ్యట్లేదు. ఇక్కడైతే తులసి చెట్లు అండి. చూడండి, తులసి చెట్లన్నీ ఇలా అయితే అయిపోయినాయి అన్నమాట. చాలా అండి, ఎక్కడో ఒక దగ్గర పూస్తూ ఉన్నాయి అంతే పువ్వులు. లేకపోతే చాలా ఎక్కువగా పూసేటప్పుడు, ఇప్పుడైతే అస్సలు పుయ్యట్లేదు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఆకులు అన్నీ రాలిపోతూ ఉన్నాయండి. ఎంత మనం నూకేసినా కూడా రాలిపోతూనే ఉన్నాయి. మళ్ళీ ఎగుసు పెడతాయి కదా, అందుకోసం ఈ మధ్య చెట్లన్నీ అయితే చాలా ఎండిపోతున్నాయండి. చూడండి, ఇక్కడంతా మొత్తం కూడా ఎండిపోతూ ఉన్నాయన్నమాట. ఆకులన్నీ రాలిపోతున్నాయండి. చాలా పచ్చగా ఉండే గార్డెన్ అంతా ఇలా అయిపోతుంది. ఇంకా మనం ఏం చేయలేం కదా, ఆకులన్నీ రాలిపోతే మళ్ళీ వస్తాయి. ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు అండి. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. చిన్నగా ఉండే చెట్టు పెద్దగా అయితే అయ్యింది, కానీ అంత వాడబుట్టినట్లు ఎన్ని మనకి వాటర్ వేసినా కానీ అలాగే ఉన్నాయన్నమాట. మళ్ళీ వాటర్ వేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్, బోర్ వాటర్ అయినా కూడా. ఎంతైనా చెట్లకు వర్షం వస్తేనే చాలా బాగుంటుంది కదా, కానీ ఇప్పుడు అయితే సరిగ్గా లేవు కాబట్టి ఇలా అయిపోయినాయి అన్నమాట. చూడండి, కరివేపాకు చెట్టు అండి, చాలా పెద్దగా అయిపోయింది. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. గార్డెన్లోకి వెళ్తేనే చాలా చాలా బాగుంది. అందుకోసం ఒకసారి మీకు కూడా ఇలా చూపిస్తాము అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి గోరంటాకు చెట్టు అనమాట. ఇది కూడా గోరంటాకు చెట్టు అండి. గోరంటాకు చెట్టు కూడా ఆకులన్నీ రాలిపోయాయి. ఇక్కడ వచ్చేసి పచ్చ పూలు అని ఉంటాయి, అవి కూడా దేవునికి పెడతాము ఆ చెట్టు. తర్వాత ఇక్కడ వచ్చేసి మందారాలండి. నేను చెప్తూ ఉంటాను కదా, మందారం చెట్లు మా దగ్గర 6 రకాలు ఉన్నాయి అనేసి. 6 రకాల మందారాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ అండి. చూడండి, ఇక్కడ వచ్చేసి జామ చెట్టు. అప్పుడు చెప్తూ ఉంటే కదా నేను, ఎక్కువ మా చెట్లలో జామకాయలు కాస్తాయండి. జామ చెట్టు అని, అది కూడా అంతే. చూడండి, అన్ని ఆకులన్నీ ఇలా వాడబుట్టి ఆకులు అయితే మొత్తం రాలిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక మందారం చెట్లు మన దగ్గర 6 రకాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, మొత్తం అంతా చెట్లన్నీ చూడడానికే రాలేదండి, చాలా ఇదైపోయినాయి. ఇంకా మళ్ళీ వర్షం వచ్చి బాగా చెట్లన్నీ ఇగుసుపెట్టేంత వరకు ఇంకా అలాగే ఉంటుంది. అదే చెప్తూ ఉంటారు కదా, పాతది పోతే కొత్తది వస్తుందని. అలాగా ఇప్పుడు ఈ ఆకులన్నీ రాలిపోతే మరి కొత్త ఇగుసు పెడితే అప్పుడు చెట్లు బాగా అందంగా కనిపిస్తాయి. అలోవెరా కూడా అంతే అండి, అంత వాడబుట్టినట్లు ఇట్లా ఎర్రగా అయిపోయింది అనమాట. లేకపోతే బాగా పచ్చగా ఉంటుంది, కానీ ఇలా అంతా ఎర్రగా అయిపోయింది. ఎంత వాటర్ వేసినా కూడా అంతే అన్నట్టుందన్నమాట. చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ అయితే ఇది కూడా అంతే అండి, ప్రతి చెట్లు అంతే, అన్ని ఆకులు అన్నీ రాలిపోతూనే ఉన్నాయన్నమాట. ఇలా చూడండి, ఆకులు రాలిపోయేది, జీడ పట్టేది అలా ఉంది. ఇంకా గులాబీ చెట్లు అయితే అస్సలు లేదండి, అన్నీ మొత్తం వాడబుట్టేసినాయి. ఒక మగ్గగా లేవు, తర్వాత ఇగుసు ఏమేం లేదు. చెట్లు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే బాగా పెంచుకొని ఉంటాం కదా, ఇలా అన్నీ వాడిపోయినట్లుంటే ఏదో అన్నట్టుంటుంది. కానీ కొన్ని రోజులు తప్పదనమాట. ఇక్కడైతే ఇంకా 4 రకాలండి. ఈ పక్క ఫ్లవర్స్ 2 పక్కలు అనమాట. మా ఇంటి ముందరే 2 పక్కల వేసుకున్నా నేను. ఇలా చూడండి, ఒకరోజు నేను వచ్చేసి ఇక్కడ ఇది నాటాను కదా ఫ్రెండ్స్. ఏంటంటే వామాకు ఎంత బాగా వచ్చింది చూడండి. చెట్టు మాత్రం చాలా బాగా వచ్చిందండి. వామ చెట్టు చాలా బాగా అనిపించింది అనమాట. బాగా వచ్చింది వామ చెట్టు అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి కూడా అంతే అండి. ఈ పక్క అంతా కూడా అంతే రాలిపోతూనే ఉన్నాయన్నమాట. ఇంకా సరే మనం ఏం చేయలేము కదా, వేసే వాటర్ వేస్తూ ఉన్నాను. చెట్లన్నీ అయితే ఇంకా వాడిపోతూనే ఉంది. చూడండి, ఇక్కడ కూడా అంతే, అవి కూడా ఆకులు కొన్ని రాలిపోయి పడిపోయినాయి అన్నమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, వామ చెట్టు అయితే చాలా బాగా వచ్చిందండి. డైలీ వాటర్ వేస్తూ ఉన్నాను, అయినా కూడా చాలా పర్లేదు, బాగానే వచ్చింది. అలాగే మా గార్డెన్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.